ఆలోచించమన్నాడు దేవుడు. అభిషేకం ఆశీర్వాదం అంటే అక్కడి నుంచి వస్తుందండి. దేవుడు ఉన్నప్పుడు ఒకలా, దేవుడు లేనప్పుడు ఒకలా, దైవజనుడు ఉన్నప్పుడు ఒకలా, దైవజనుడు లేనప్పుడు ఒకలా, మందిరంలో ఒకలా, మందిరంలో లేనప్పుడు ఒకలా, దేవుడు ముందు ఒకలా, దేవుడు లేనప్పుడు ఒకలా ఉంటే అది ఘోరమైన పాపం. ఆ పాపానికి మరణమే శాశ్వతం. గుర్తుపెట్టుకోండి. ఉన్నవాళ్ళు చాలామంది చెప్తున్నాను, సేవకుడిని బట్టి భయపడకండి, సేవకుడిని బట్టి గౌరవించకండి, సేవకుడిని బట్టి నువ్వేదో చేయాలనుకోండి. దేవుణ్ణి బట్టి సేవకుడిని గౌరవించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి బట్టి మాత్రమే సేవకుడికి, సేవకుడి ఆలోచనలకు, సేవకుడి క్రియలకు, సంఘానికి నువ్వు దాసోహం అవ్వాలా. ఆయన 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 నిలబెట్టుకున్న వ్యక్తి. అంతేగాని నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి వీళ్ళది ఆలోచించమంటున్నాడు. ఆలోచించు. విస్మయం ఉందో దేవుడు చెబుతూ ఉన్నాడు. అదే హబ్బకుకు నేను నిర్మించాను అక్కడ, అదే